నల్లాలు ఎరగొట్టిన, బెంచీలు ఎరగొట్టిన, కిటికీలు పలగొట్టిన, ఇదంతా స్కూల్ ఫర్నిచర్. పైసలు పోతే పైసలు సంపాదించుకుంటాం, రిపేర్ చేయిస్తాం. కానీ పిల్లగాళ్ళు కష్టపడి రాసుకున్న నోట్సులను, బుక్కులను చించడం. పిల్లలు బుక్కులు మోయలేకపోతుర్రని పేరెంట్స్తో మనం మీటింగ్లో మాట్లాడిన రోజు డబల్ బ్యాగ్ పెట్టించినాం. డబల్ బ్యాగ్ పెట్టించి కొన్ని బుక్స్ ఇక్కడనే పెట్టాం. బుక్స్ ఇక్కడనే పెట్టినప్పుడు పిల్లలు వాళ్ళ బుక్కులను, రాసుకున్న నోట్బుక్లను, గైడ్లను వందలు పెట్టి కొనుక్కొని ఆ బుక్స్ ఇక్కడ పెడితే పిల్లగాని భవిష్యత్తు సార్ అన్నట్టు పిల్లగాని భవిష్యత్తును ఆగం చేస్తే దీన్ని మాత్రం సహించేది లేదు. ఇప్పటి నుంచి కూడా హాలిడేస్ నాడు ఎవ్వరు కూడా స్కూల్కి వచ్చినా కానీ మేము సార్కి మాత్రం కంప్లైంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మాత్రం వచ్చి పట్టుకపోతారు. తదుపరి చర్యలకు మాత్రం మేము బాధ్యులం కావని స్కూల్ నుంచి చెప్తున్నాం. థ్యాంక్ యూ. మొన్న జరిగిన విషయం మెయిన్ ఇక్కడికి రావటం ఏంటంటే కారణం, మొన్న జరిగిన విషయంలో 6th క్లాస్ రూమ్లోకి ఎవరో పిల్లలు పోయి వాళ్ళ పుస్తకాలు చెప్పి, గైడ్స్ చెప్పి వాళ్ళకి చదువుకునే పరిస్థితి లేకుండా ఆ పుస్తకాలు ఆదాయం చేశారు. దాని మీద నిన్న మాకు తెలియపరచడం జరిగింది గ్రామం నుంచి. మేము అటు విషయం గురించి ఈరోజు ఈ యొక్క స్కూల్కి వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన సార్ కూడా, మన మాస్టర్ మేడం వీళ్ళు అన్నీ మాకు చూపించడం, అవన్నీ పరిశీలించి చూసినాం. వాస్తవంగా జరిగింది. ఇట్లాంటి విషయం మళ్ళీ స్కూల్లో, ఎందుకంటే పిల్లగాళ్ళు చదువుకునే విషయం కాబట్టి మనం ఏదైనా ఉంటే వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం మనం సహకరించాలి. కానీ ఆ పిల్లగాళ్ళు చదువుకునే బుక్కుల్ని అన్యాయంగా చింపేసి వాళ్ళ లైఫ్ మీద దెబ్బకొట్టడం అనేది తప్పదు. సరే, తెలిసిన వాళ్ళు ఎవరు చేయరు ఇటు విషయాన్ని. కాకపోతే తెలవని పోరగాళ్ళు, లేకపోతే కావాలని విసలివిడిగా తిరిగేటోళ్ళు, అలాంటి వాళ్ళు చేస్తున్నారు. మరీ చిరుమర్తి గ్రామ యూత్ అండ్ పెద్ద పిల్లలకు చెప్పేది నేను ముఖ్యంగా ఏమన్నా, ఇంతకుముందు ఏం జరిగిందో గతాన్ని వదిలిపెట్టేసి ఈ రోజు నుంచి అయినా కొద్దిగా స్కూలు మనందరికీ, స్కూల్ అంటే మనకు దేవాలయం లాంటిది కాబట్టి దాన్ని గౌరవించి దానికి ఎంతో తోడ్పాటు అవుతూ మనం చదువుకునే పిల్లలకు ఇంకా ముందు భవిష్యత్తుని లైఫ్ ఎట్లుంటుందో వాళ్ళకు చెప్పుకుంటూ ఆదర్శంగా నిలవాలా. కానీ ఇట్లా అడ్డగోలు పనులు చేసి వాళ్ళు చదువుకునే పుస్తకాలు నింపి, గైడ్స్ నింపి వాళ్ళని, చిన్నపిల్లలంటే ఏముంది గైడ్ చేయలేదంటే ఇప్పుడు చిన్న ఏడుస్తారు. వాళ్ళు ఏడ్చి వాళ్ళకు అంతో ఇంతో చదువుకుంటూ కూడా దాని మీదనే పోతుంది, మనసు అంతా దాని మీదనే పోతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ చిరుమర్తి గ్రామంలో అలాంటి అరాచకాలు చేయకుండా పిల్లల భవిష్యత్తు మనసులో పెట్టుకొని మంచిగా చూసుకోవాలని చెప్తున్నాను. లేకపోతే ఇంకొకసారి ఇలాంటివి జరిగితే మేము ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఏందనేది గట్టి నిఘా పెడతాం. మేము ఇన్ఫర్మేషన్స్ తీసి వాళ్ళని తీసుకుపోయి మేము చట్ట పరిధిలో ఏం చేయాలో అది గట్టిగా చేస్తాం. ఎందుకంటే పిల్లగాళ్ళు కాబట్టి సరే పోనీలో ఎందుకు అని ఊరుకుంటున్నాం మేము. అలాంటిది మరీ చెప్తున్నాము. ఇంకోసారి అది రిపీట్ కాకుండా చూసుకోవాలని చిరుమర్తి గ్రామ ప్రజలకు మరియు యూత్కు చెప్తున్నాం. తర్వాత అట్లనే సెలవు రోజులలో, హాలిడేస్ రోజులలో ఎవరు కానీ ఈ ఇళ్ళ చదువుకునే పిల్లలు కానీ, అవుటర్స్ కానీ, తర్వాత ఇక్కడ చదువుకొని పోయిన పిల్లలు కానీ ఎవరు కానీ సండే రోజులలో ఈ గోడలు దునికి, గేట్లు దునికి ఇళ్ళకి వచ్చి ఎవరు ఆటలు ఆడుకోవద్దు. ఆటలు ఆడుకోకుండా బయట ఎక్కడ గ్రౌండ్ ఉంటుంది, క్రీడా ప్రాంగణం ఉంటుంది, పెద్ద పిల్లలు అయితే అందరూ పోయి ఆడుకోండి మీరు ఏదైనా ఉంటే. కానీ ఇక్కడికి వచ్చి ఇవన్నీ కిట్టి వలగొట్టుడు, అద్దాలు వలగొట్టుడు, నల్లాలు ఎరగొట్టుడు, ఇలాంటివన్నీ ఇష్టపడి చేయకుండా ఉండాలి. అట్లేమన్నా వచ్చి ఆడి ఏదైనా చేస్తే మాత్రం మేము ఎవరికి తెలియకుండా వస్తాం. ఈసారి ఇక్కడికి వాళ్ళందరూ ఆడుకుంటున్నప్పుడు మాకు ఎట్లాగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేము ఎవరికి తెలియకుండా వస్తాం. వీళ్ళు ఎంతమంది ఆడుతారో అంతమందిని తీసుకుపోయి మేము చేసే మర్యాదలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే చెప్పినాక కూడా వినకుంటే మేము చేసేది మేము చేస్తాం. ఇక మరి ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండి అందరికీ, మాకు, గ్రామ ప్రజలకు, స్కూల్ టీచర్స్కు, యాజమాన్యానికి అందరికీ సహకరించాలని కోరుకుంటూ వీటి సమావేశాన్ని ముగిస్తున్నాం. మాకు వేరే ప్రోగ్రాం ఉంది. 7th వాళ్ళు వచ్చి ఇక్కడ ఆటలు అయితే ఆడద్దు. సెలవు రోజు కానీ లేదంటే మేము వెళ్ళిపోయిన తర్వాత, స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆడుకుంటున్నారు కదా, అది మీ మీద కూడా మాకు ఇదే ఉంటుంది. కాబట్టి మీరు ఎవ్వరు స్కూల్లోకి ఎంటర్ కావద్దు. ఇంకా చాలా ఉంటాయి ఇందులో, అవన్నీ ఏవి పోయినా
ఇది అందరి మీద ఉంటుంది. స్కూల్లో ఆటలు ఆడొద్దు ఏది కూడా. దయచేసి స్కూల్ యజమాని కూడా హెడ్ మాస్టర్ గారు ఇక్కడ వేరే కార్యక్రమాలకు మీరు అనుమతి ఇవ్వద్దు. ఎందుకనంటే దాన్ని అడ్డం పెట్టుకొని రకరకాలుగా మాట్లాడుతుంటారు కాబట్టి ఈ స్కూలు ఫర్నిచర్ అయ్యి ఇబ్బందికర పరిస్థితి ఉన్నది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఎలాంటి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకండి. దయచేసి ఎక్కడో ఇబ్బంది ఉన్న నాడు అందరి